హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ చుక్క కూర చూపిద్దాం అనుకున్నానండి. కానీ మాకు ఇవాళ ఉదయం నుండి కరెంటు లేదండి. అందుకని కరెంట్ వచ్చాక నా కర్రీ కూడా అయిపోయిందండి. నేను బోన్లెస్ చికెన్ 1.5 kg తీసుకున్నానండి. మరి చుక్క కూర ఒక 3 కట్టలు, అవి కట్టల్లాగా అమ్ముతారు కదండి, 1/2 kgకి 3 వచ్చాయి. అవి తీసుకొని చుక్క కూర చికెన్ వండానండి. చాలా బాగుందండి రుచి, అసలు వాసన అయితే గుమగుమలు. నేను ఏమనుకున్నానంటే ఈరోజు మా బాబు రిజల్ట్స్ అండి, అయితే బిర్యానీ చేస్తాం, చుక్కకూర చికెన్ బిర్యానీ చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే ఏమైందండి, కరెంటు లేదండి. అందుకని నేను చేయలేకపోయాను, వీడియో పెట్టలేకపోయానండి. సారీ అండి. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ వీడియో చుక్కకూర చికెన్ బిర్యానీ చూపిస్తానండి. నేను ఇందులో 1.5 kg బోన్లెస్ చికెన్, ఒక 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, ఇలాచీలు 4, పువ్వు, గసగసాల ఇవన్నీ తీసుకున్నానండి. మామూలుగా 1.5 kgకి 1 kg రైస్ వేసానండి. గోంగూర, టమాటా, పెరుగు ఇవన్నీ కలిపి చికెన్ వండానండి. చూడండి, నా చికెన్ గుమగుమలాడే చికెన్ ఎంత క్రిస్పీగా కనబడుతుందో చూడండి, చాలా బాగుందండి.